డియర్ డాక్టర్ టీవీ, పైల్స్ అనేది ఎన్ని రకాలు? ఏ రకమైన పైల్స్ కైనా సర్జరీ తప్పనిసరిగా చేయించాలా లేదా మెడిసిన్స్ ద్వారా నయం అవుతుందా? పోస్ట్ సర్జరీ తర్వాత మళ్లీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు జనరల్ సర్జన్ డాక్టర్ ఇంద్రమోహన్ గారు సమాధానం అందిస్తారు. ఇప్పుడు మామూలుగా పైల్స్ అంటే మన తెలుగులో మొలలు అంటాము. ఈ మొలల వ్యాధి గురించి చాలా మందికి అపోహలు ఉన్నాయి. ఇప్పుడు మలరంధ్రం దగ్గర ఏ రకమైన ఇబ్బంది జరిగినా మొలలుంది నాకు అని చెప్తారు. ఇప్పుడు పైల్స్ అంటే అర్థం ఏంటంటే మలరంధ్రం ద్వారా మల విసర్జనం జరిగినప్పుడు రక్తం పడుతుంది. అది చుక్కలు చుక్కలు పడుతుంది, కొన్నిసార్లు చిమ్మినట్టు రక్తం బయటకు వస్తుంది. దీనికి కారణం ఏంటంటే మామూలుగా మలబద్ధకం ఉండే పేషెంట్లకి ఇది ఎక్కువ తరచుగా ఈ వ్యాధి వస్తుంది. ఇది కొంతమందికి వంశపారంపరం కూడా ఉంటుంది. ఈ పైల్స్ రెండు రకాలు ఉంటాయండి. ఒకటి ఎక్స్టర్నల్ పైల్స్, ఇంకోటి ఇంటర్నల్ పైల్స్. ఎక్స్టర్నల్ పైల్స్ అంటే మనరంధ్రం బయట చర్మం కింద కండరాల బయట ఉబ్బినట్టు బయటగా ఒక చిన్న రేకాయంత సైజులో ఉబ్బినట్టుగా బయటికి స్వెల్లింగ్ వస్తుంది. అది ఒక్కోసారి దాంట్లో రక్తం గడ్డగట్టినప్పుడు విపరీత నొప్పి వచ్చి బాధపడుతుంటారు. ఇవి ఎక్స్టర్నల్ పైల్స్ అంటారు. మరి ఇంటర్నల్ పైల్స్ ఏంటంటే యాక్చువల్లీ మలరంధ్రంలో ఏఎన్ఎస్ అనే భాగం ఉంటుంది, పైన రెక్టం ఉంటుంది. ఆ ఏఎన్ఎస్ 1.5 ఇంచెస్ ఏఎన్ఎస్లో రక్తనాళాలు జస్ట్ లైక్ వెరికోస్ వెయిన్స్ ఇందాక మాట్లాడాం కదా, ఆ విధంగానే రక్తనాళాలు ముళ్ళు కట్టుకుపోయి మలరంధ్రంలో ఉండే పొర కింద చిన్న ద్రాక్ష పండు సైజులో కాయల్లాగా తయారయ్యి మలం వచ్చేటప్పుడు అది అడ్డంకిలా తయారయ్యి ఆ పొర ఒక్కోసారి రాసుకుపోయి రక్తం నాళం చిమ్మినట్టయి దాంట్లోంచి రక్తం బయటకు వస్తుంది. ఈ రక్తం బయటకు వచ్చేందుకు మెయిన్ కారణం మలబద్ధకం. మలబద్ధకం లేకుండా సాఫ్ట్ మోషన్ పాస్ అయినప్పుడు రక్తం రాదు. ఈ ప్రక్రియలో చర్మము రాసుకుపోయే అవకాశం ఉండదు. కాబట్టి ఎప్పుడైతే కొంచెం కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం జరిగి మోషన్ టైట్గా వచ్చి ఆ చర్మం గీరినట్టు అవుతుందో అప్పుడు ఈ రక్తనాళం చీరుకుపోయి రక్తం చిమ్మినట్టు అవుతుంది. ఇది పైల్స్ బ్లీడింగ్ పర్ రెక్టమ్ అంటాం. ఇది జరిగినప్పుడు ఫస్ట్ స్టేజెస్లో మనం డాక్టర్ గారిని సంప్రదించి ఫిజిషియన్స్ కానీ సీనియర్ సర్జన్స్ని కానీ సంప్రదిస్తే ఏకాయికి సడన్గానే మనము సర్జరీకి తలపెట్టం. మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, బాడీలో ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, భోజనంలో మార్పులు తెచ్చుకోవాలి. రోజుకు కనీసం 2-3 లీటర్స్ లిక్విడ్స్, వాటర్ కానీ సమ్ కైండ్ ఆఫ్ లిక్విడ్స్, ద్రవ పదార్థాలు ఎక్కువ తాగాలి. భోజనంలో కూడా ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం మానేసి రెగ్యులర్ భోజనం, మన ఇంట్లో రైస్ కానీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ పీచు పదార్థాలు ఉండే భోజనాలు ఎక్కువగా తీసుకోవాలి. పెరుగు, మజ్జిగ లాంటివి తీసుకోవాలి. తర్వాత ఈ మసాలా వస్తువులు అండ్ స్పైసెస్, లవంగం, ఇలాచీ, అల్లం వెల్లుల్లిపాయ ఉండేది, పచ్చళ్ళు అలాంటివి కొంచెం తగ్గించుకోవాలి భోజనంలో. ఆకుకూరలు, పప్పు, కాయగూరలు, నాన్ వెజిటేరియన్లో మాంసం లాంటివి తీసుకున్నా కూడా పరిమితంగా తీసుకొని అన్నము, పెరుగు, మజ్జిగ ఇవి ఎక్కువగా తీసుకొని పీచు పదార్థాలు ఎక్కువ ఉండే పండ్లు ఇలాంటివి తీసుకొని రోజుకు 2-3 లీటర్లు ద్రవ పదార్థాలు, వాటర్ కానీ మజ్జిగ కానీ కోకోనట్ వాటర్ కానీ లాంటివి తీసుకుంటుంటే క్రమేణా మలబద్ధకం అనే వ్యాధి తగ్గిపోతుంది. అలా కాకుండా చేస్తుండగా కూడా ఒకవేళ మలబద్ధకం తగ్గే అవకాశం లేకపోతే కొన్ని సిరప్స్ ఉంటాయి, అవి కొన్నాళ్ళ పాటు వాడి మోషన్ ఫ్రీగా వచ్చేటట్టు చూసుకొని, కొన్ని లివర్ డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటాయి. దానికి కూడా సరిపడే కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ మనము కొన్నాళ్ళు వాడితే, ఒక 15 days to 1 month వాడితే లివర్ డెఫిషియన్సీ కూడా మనకు ఇంప్రూవ్ అయిపోయి మలబద్ధకం బై బర్త్ ఏదైతే డెవలప్ అయ్యాయో అవి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ కొంతమందికి ఈ మోషన్స్ వెళ్ళే దారిలో ఏదైతే పుండుత ఫామ్ అయిందో అది తగ్గడానికి కూడా కొన్ని ఆయింట్మెంట్స్ సజెస్ట్ చేస్తాము. తర్వాత వేడి నీళ్ళలో కొంచెం మెడిసిన్ వేసుకొని కూర్చుంటే పెయిన్ తగ్గడం, ఆ సైజు ఏదైతే స్వెల్లింగ్ డెవలప్ అయిందో అవి కూడా తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. ఇది మెడికల్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. సో భోజనంలో మార్పులు, లైఫ్ స్టైల్ మార్పులు, మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటే చాలామందికి ఇది వితౌట్ సర్జరీ, ఆపరేషన్ జరగకుండా కూడా మనము పైల్స్ గురించి నివారణ చేసే అవకాశాలు ఉన్నాయి.